హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏం లేదండి, రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసేసి నాటుకోడి తీసుకొని వచ్చేసేయి, నాటుకోడి కర్రీ చెయ్యి అని చెప్పారనమాట. ఈ టైంలో నేను బయటకు వెళ్ళి నాటుకోడి తీసుకొని రావాలంటే చాలా టైం అయితే పడుతుంది. మళ్ళీ వచ్చి అవి క్లీన్ చేసుకొని తర్వాత మసాలా అంతా రెడీ చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా. అందుకని ఇంకా నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అసలు ఇప్పటికైపోయింది పని వచ్చేసి, ఇంట్లో పని. ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి కదా, రూబీ అమ్మ పిల్లలు, అవన్నీ చాలా చూస్తూ మోషన్ అంతా చేసాయి. అవన్నీ క్లీన్ చేసేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి దానికంతా మళ్ళీ అవి మ్యాట్లు అయితే వేసేసానండి. మ్యాట్లన్నీ వేసేసి అవి పాతవన్నీ తీసి ఉతికేసి అన్నీ కంఫర్ట్లో అద్దేసి పెట్టేసేసాను. ఇంత పని ఉంటుంది నాకు రోజు అనేసి ఈ టైం వరకు ఉంటుంది. ఒక రోజు నేను నాకు ఓపిక లేనప్పుడు అయితే వదిలేస్తాను. ఇంకా అది మీకు తెలిసిందే. వీడియో ఏంటంటే ఈరోజు నాటుకోడి అయితే చేస్తున్నానండి. నాటుకోడి ఎక్కడ తెస్తాము ఏంటనేది మీకు చూపిస్తాను, చూసేసేయండి, ఓకేనా. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మా ఆయన అయితే రాలేదు, ఇంకా నేనే వెళ్ళి తీసుకొని రావాలంట. ఇంకా తీసుకొని రావాలి, ఏం చేస్తాం, తప్పదు కదా. ఆల్మోస్ట్ ఇంకా బయటకైతే వచ్చేసాను వెళ్దామని. సో ఏమన్నా కవర్ అట్లాంటివి తీసుకొని పోతే బెటర్ కదా. మళ్ళీ అది వాళ్ళు ఎలా ఇస్తారో ఏంటో కూడా తెలియదు. ఇంకా నేను ఈ కవర్ అనేది తీసుకొని చికెన్ అయితే కొట్టించుకొని వస్తాను. లైట్లన్నీ బంద్ చేసేసానండి. వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. చూడండి, కూల్గా ఉంది. ఈ చెట్టు నేను మొన్న అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈ మొగ్గలు అయితే బాగా ఎదుగుతూ ఉన్నాయి. ఇది కూడా చూడండి, బేబీ పింక్ అన్నమాట. చాలా బాగా వస్తుంది కదా, చాలా బాగుంది మొక్క అయితే. నేనైతే వెళ్ళి చికెన్ అయితే తీసుకొని రావాలి. ఇంక ఇక్కడ కోళ్ళన్నీ ఉన్నాయి కదా, కింద పారం కోళ్ళు, పైన నాటుకోళ్ళు అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ అతను కట్ చేస్తున్నాడు. నేను ఇంకా అంతా మొత్తం చూపించలేదు, ఎందుకంటే ఇంకా చాలా గలీజ్గా ఉంటుంది చూడ్డానికి అనేసి నేనేం చూపించలేదు. చూడండి, ఇంకా నేను చేసేసరికి 3 అవుతుంది. ఇంకా అనేది చేస్తూ ఉన్నాను. ప్రాసెస్ అంతా చూపించచ్చు, కానీ ఇంకెప్పుడు చేస్తూనే ఉంటాను కదా, అందుకనే ఇంకా ప్రాసెస్ ఏం చూపలేదు. గబ్బా వచ్చేసి చేస్తున్నానండి. నేను వచ్చేసరికి 2:30 అయిపోయింది కోడి తెచ్చేసరికి. ఇంకా అందుకని ఇంకా ఇప్పుడు చేస్తున్నాను. ఇంక మా ఆయన కూడా 2:30కే తింటాడు, కానీ ½ అవర్ లేట్ అయిపోయింది, ఇంకా అవుతూ ఉందన్నమాట. ఇంకా నేను వస్తా అలసంద వడలు కూడా తీసుకొచ్చానండి. చాలా బాగా చేస్తారు అక్కడ, హోమ్ మేడ్ లాగే ఉంటాయి. అందుకని నాటుకోళ్ళకి అలసంద వడలు బాగుంటాయి కదా, అందుకని నేను ఇంకా అలసంద వడలు తీసుకొచ్చి చికెన్ కర్రీలకు అనేది తింటున్నాను. చూడండి, స్పైసీగా ఉంది చికెన్ కోడి. మన కళ్ళ ముందరే కట్ చేసి తీసుకొని వచ్చానండి. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టిండేది తీసుకొని రాలేదు, ఎందుకంటే అది ఎప్పుడు కట్ చేస్తుంటారో ఏమో తెలియదు కదా. మన కళ్ళ ముందరే కట్ చేసి తీసుకొని వచ్చేదే బెటరు, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, ఫ్రెష్గా ఉన్న కోడి. ఇంకా నేను 3 వడలు అయితే వేసుకుని తినడానికైతే రెడీ అయిపోయాను. సో 2 ముక్కలు అయితే వేసుకున్నానండి, ఇంకా ఉడుకుతూ ఉందనేసి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ 2-3 అయిపోయిందనమాట. ఉడుకుతానే ఉంది చూడండి.
కానీ అది ఏమైనా కూడా నాటుకోడి కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటాము. అది కాక మట్టి కుండలో చేసేదైతే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ అవైలబుల్ అంటే ఉండవు. స్టవ్ మీద మట్టి కుండ పెట్టి చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా గ్యాస్ అంతా అయిపోతుంది. గ్యాస్ అయిపోయినా కూడా ఉడుకుతుందా అంటే అస్సలు ఉడకదు. కట్టెల పొయ్యి మీద కంటే గ్యాస్ పొయ్యి మీద అస్సలు ఉడకదు. కట్టెల పొయ్యి మీదే బాగా ఉడుకుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను పెట్టేసుకొని ఇంక తింటూ ఉన్నానండి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. నేను చూసే విధానం, తినే విధానం మీరు చూసి భయపడకండి. వీడియో కోసం అలా తింటున్నాను. ఓకేనా? ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయడం లేదు. ప్లీజ్ లైక్ మటుకు కంపల్సరీగా చేయండి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.